ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి 22 మంది మృతి చెందారు. అల్మోరా జిల్లా మర్చులా దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్లో 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన దుర్ఘటన ప్రస్తుతం వెలుగు చూసింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం అల్మోరా జిల్లా మార్చులా దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తూ ఉండగా లోయలో పడ్డ ప్రమాదంతో 22 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అల్మోరా జిల్లా మర్చులా దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే బస్సు వెళుతూ ఉండగా ఒక్కసారిగా లోయలో పడిన ఘటనతో సుమారు 22 మంది మృతి చెందారు. మిగిలిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. లోయలో పడిన బస్సు దృశ్యాలు అక్కడ చూస్తూ ఉన్నాం. మరోవైపు అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్మోరాలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో 22 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 18 మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. ఓవర్లోడ్ కారణంగానే బస్సు లోయలో పడి ఉంటుందని పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఎయిర్ లిఫ్ట్ చేయాలని సూచించారు.